కుంకుడుగాయ అది షాంపూ చేస్తున్నానండి. చూడండి, కుంకుడుగాయ షాంపూకి ఇప్పుడు నేను హాట్ వాటర్ పెట్టుకున్నానండి. ఇట్లా గిన్నెలు హాట్ వాటర్ పెట్టుకోవాలి. ఇవి బాగా కొంచెం మరగాలండి. మంచిగా మరిగిన తర్వాత కుంకుడుగాయలు కొట్టుకోవాలి. చూసిరండి, ఇట్లా కుంకుడుగాయలు ఇట్లా విడిగా తీసుకోవాలి. ఇట్లా మంచిగా దంచుతున్నారు చూడండి ఒక్కొక్కటి. ఇవన్నీ అండి ఇప్పుడు ఇవి ఇద్దరికి సరిపోతాయండి, ఇద్దరికి యూజ్ అవుతాయండి ఇవి తలకి. ఇవన్నీ ఒక్కొక్కటి ఇట్లా పలగొట్టుకోవాలి. కుంకుడుగాయల రసం ఒక్కొక్కటిగా ఇట్లా వలగొట్టుకోవాలండి. ఇట్లా చూసిరా తీస్తున్నాను. ఆ గింజలు మళ్ళీ మనం వేరు చేసుకోవాలి. పక్కన గింజలు ఉన్నాయి కదా, అవి మంచిగా వేరు చేసుకోవాలి. ఇవన్నీ కొట్టుకొని మనం మంచిగా షాంపూ అది వాటర్లో వేసుకుంటే మంచిగా తొందరగా, అంటే వేడి నీళ్ళు ఎప్పుడు ఎక్కువ యూజ్ చేయాలండి. వేడి నీళ్ళు యూజ్ చేస్తే ఏమంటే మంచిగా తొందరగా మగ్గిపోతుంది అన్నమాట. తొందరగా మగ్గుతుంది అన్నమాట. అది మంచిగా జ్యూస్ కూడా మంచిగా తొందరగా వెళ్తుంది, ఎక్కువ టైం పట్టదు అన్నమాట. కాబట్టి ఇవన్నీ ఒకటిగా గింజలు తీసి పక్కన. గింజలు కూడా మంచిగా యూజ్ అవుతాయి అండి. వాస్తవానికి అయితే గింజలు కూడా పగల కొడితే బాగానే యూజ్ అవుతాయి. ఇవన్నీ పలగొట్టుకొని ఇప్పుడు పెట్టిన వాటర్ ఉంది కదండి, చూసిరండి ఇట్లా నీళ్ళు మంచిగా బబుల్స్ వస్తున్నాయి. ఈ నీళ్ళు బబుల్స్ ఇట్లా వచ్చేటట్టు చూసుకోవాలి. మళ్ళీ ఏంటంటే నీళ్ళు మంచిగా హీటు బాగా కావాలి. కొంచెం మరుగుతే ఏంటంటే జ్యూసు ఇవి వేస్తాం కదా, ఇవి కొంచెం చల్లన్నాక మంచిగా జ్యూస్ తీసుకుంటే బాగా వస్తుందండి కుంకుడుగాయ. మీరు ఇప్పుడు మన తలకు షాంపూ ఎట్లా పెట్టుకుంటామో అలా వస్తుందండి జ్యూసు. వాస్తవానికి ఇదంతా జ్యూస్ పిండి ఒక బాటిల్లో పోసుకొని మగపిల్లలకైతే ఒక 10 రోజులు వస్తుంది. కొంచెం ఇట్లా పెట్టుకుంటే 10 రోజులు వస్తుంది. దీనివల్ల యూజెస్ ఏంటంటే చుండ్రు ఉండదండి, పేళ్ళు ఉండవు. చుండ్రు ఉండదు, పేళ్ళు ఉండదు. ఒకవేళ చుండ్రు ఉన్న దువ్వెనకి రోజు వచ్చేస్తుంది అన్నమాట. పేళ్ళు ఉండదు, హెయిర్ బ్లాక్ వస్తుంది మంచిగా. చాలా యూజెస్ ఉంటుంది. హెయిర్ కూడా ఊడిపోదండి. ఇట్లా హీట్ అవుతున్నాయి చూడండి వాటర్. ఇట్లా మంచిగా హీట్ కావాలండి. చూసిండ్రా అండి, నీళ్ళు మంచిగా మరుగుతున్నాయి ఇట్లా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మనము. ఇది నీళ్ళు మరిగే సమయంలోనే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి గిన్నె. చూసిరండి, ఇది వేడి నీళ్ళ గిన్నె. ఇప్పుడు తెచ్చుకడ చూడండి, మా సార్ వేస్తున్నారు ఇందులో. అక్కడ అన్నీ తీసినవి ఉన్నాయి, గింజలన్నీ తీస్తున్నాడు. ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటిగా గిన్నెలు తీస్తున్నారు. ఇక్కడ తీసిన తొక్క ఉంది కదండి, ఇవన్నీ హాట్ వాటర్లో ఇట్లా వేసేసుకోవాలండి. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ హాట్ వాటర్లో ఇట్లా వేసేసుకోవాలి. మీరు అడిగినరు, సబ్స్క్రైబర్స్ అడిగిరండి, అందుకని వీడియో వేస్తున్నా. మనము గింజలు కూడా యూజ్ అవుతాయండి. గింజలు కూడా వలగొట్టి వేసుకుంటే అవి కూడా యూజ్ అవుతాయి. షాంపూ వెళ్తుంది, అందులో కూడా ప్రయోజనాలు ఉంటాయి. దీనివల్ల ఏంటంటే చుండ్రు ఉంటే ఊసిపోతుంది, పేర్లు ఉంటే చచ్చిపోతాయి. అట్లా చాలా ప్రయోజనాలు ఉంటాయండి. జుట్టు ఊసిపోదు, బ్లాక్ వస్తుంది హెయిర్. హెల్త్ మంచిదండి, హెల్త్కి కూడా. ఇట్లా వేడి అవుతాయి కదండి, ఇవి కొంచెం మంచిగా చల్లబడినాక మనము జ్యూస్ తీసి చూపెడుతానండి. నేను షాంపూ తీసి ఎట్లా వస్తుంది, షాంపూ ఎట్లా వస్తుంది, జిగురు ఎలా వస్తుంది అనేది నేను తీసి చూపెడతా. ఇవి మా పాప కోసం అని, ఒకరి హెయిర్ ఇద్దరు హెయిర్లకు వస్తుంది. చిన్నగా ఉంటే ఇంకొక పిల్లకు వస్తుంది. తల పెద్దగా ఉంది అనుకున్నాండి, ఒకరికే వస్తుంది. ఇది కొంచెం చిన్న హెయిర్ ఉన్న వాళ్ళకైతే ఇద్దరికి వస్తుంది. ఇప్పుడు ఈ హాట్ వాటర్ చూడండి, ఇందులో తొందరగా మగ్గిపోతాయండి. ఇప్పుడు ఇవి తొందరగా ఇదైపోతాయి. చల్లనీళ్ళు అయితే అసలు రోజు కూడా పడుతుంది, హాఫ్ డే కూడా పడుతుంది. అదే హాట్ వాటర్ అయితే టైం పడుతుంది అన్నమాట. ఇవి ఇట్లా వేసుకొని మనం రెడీగా పెట్టుకోవాలండి. రెడీగా పెట్టుకున్నాక చల్లనినాక మీకు జ్యూస్ చేసి నేను చూపెడతాను. ఓకేనండి.